టుడే ఏంటి స్పెషల్ పచ్చడి చెప్పండి. ఈరోజు గోంగూరతో పచ్చడి. 2 గోంగూర కట్టలు తీసుకున్నాను పచ్చడి చేద్దామని. అది తెల్ల గోంగూర ఉంది, ఎర్ర గోంగూర ఉంది కదా. మీరు ఏ గోంగూర తీసుకున్నారు? నేను ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర తీసుకున్నారు. ఓకే, ఎర్ర గోంగూర. అలాగే దానికి కావాల్సిన వస్తువులు కూడా, కావాల్సిన పదార్థాలు కూడా తీసుకొని ఉన్నాను, చూడండి. ఓకే. దానికి 2 కట్టల గోంగూరకి వచ్చి 10 ఎండుమిరపకాయలు, 10 ఎండుమిర్చి తీసుకుంటున్నారు. 2 టీ స్పూన్లు తెల్ల నువ్వులు, జీలకర్ర 1/2 టీ స్పూను, తగినంత ఉప్పు తీసుకుంటున్నారు. ధనియాలు తీసుకున్నారు. నూనె, ఆయిల్ తీసుకున్నారు. నెక్స్ట్ వెల్లుల్లిపాయ తీసుకున్నాను. తిరగబాతికి ఎండుమిరపకాయలు. పోపు పెట్టడానికి మీరు వెల్లుల్లిపాయలు, అవి పచ్చిమిర్చి, పచ్చిమిర్చి తీసుకోరా? తీసుకో, ఎండుమిర్చి తీసుకుంటారు. ఇది నా డౌట్ మాత్రం. అదే. ఆవాలు 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఓకే. తయారీ విధానము: ఫస్ట్ బాండలు పొయ్యి మీద గ్యాస్ మీద పెడుతున్నాను. ఓకే. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో వేయవలసిన పదార్థాలు: ధనియాలు. ధనియాలని ఆయిల్లో వేపుకోవాలనా? ఓకే. ధనియాలు ఫుల్ మంటలో పెట్టకూడదు, హాఫ్ మంటలోనే ఉండాలి. ఒక ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోకూడదు. హాఫ్ ధనియాలు అది ఎక్కువగా వేపుకోకూడదు, లైట్గా వేపుకోవాలి కదా. కలర్ రావాలా, హెవీగా గోల్డ్ కలర్ రావాలా. కలర్ వస్తుంది, కలర్ బ్రౌనిష్గా వస్తే చాలు. స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ధనియాలు వేపేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అది వేగినాక నెక్స్ట్ మీరు ఎండుమిర్చి వేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు 2 కలుపుకొని వేపుకోవచ్చు, ఎండుమిర్చితో పాటు. 2 కలుపుకోవచ్చు. ఇవి బాగా దోరలుగా వేగితే అంటే పచ్చడి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. వీటిల్లోనే టేస్ట్ వచ్చేది. ఎంత మంచిగా మాటిపోకుండా మంచిగా వేయించుకుంటే టేస్ట్ పచ్చడి చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి మంచి ద్వారగా వేపుకోవాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమి యాడ్ చేస్తున్నారు? తెల్ల నువ్వులు, జీలకర్ర. అంటే ఇవి మెయినా ఈ చట్నీకి? టేస్ట్ కోసం వీటిని కొంచెం యాడ్ చేస్తాం. ఓకే. ఇవి కూడా బాగా వేపుకోవాలనా, లేదా లైట్గా? అంతే. ఓకే. చిట్టపెట్టలు ఆడినాక ఆఫ్ చేసేసేయాలి. ఆకు వాడిపోద్ది. కొంచెం ఆయిల్లోని ఆకుని వాడ్చాలి, వేపుకుంటాం. ఇట్లనే ఇలాగ వాడితే అది కొద్దిగా అయిపోద్ది. అప్పుడు మనం ఆకు ఇలాగే వాడ్చుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. ఆయిల్లో బాగా మగ్గాలి. ఆకు మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఆకుకూర సన్న మంటలో పెట్టుకొని ఆకుకూర పూర్తిగా ఇట్లాగా ఆయిల్లో మగ్గిపోవాలి. మగ్గనిస్తే అది టేస్ట్గా ఉంటుంది. ఆకు ఆయిల్లో వేస్తే బాగుంటుంది. నీళ్ళు పోసి ఉడకబెట్టకూడదు పచ్చడి. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర 2 కూడా కలిపి కూడా చేసుకోవచ్చు కదా. బాగుంటుంది టేస్ట్. అది కూడా ఇది తింటే, గోంగూర తింటే ఏంది దీనివల్ల ఉపయోగం అంటే, పాము గడిస్తే విషమే కదంట గోంగూర తింటే. ఓకే. పాము కడిసినా కానీ, తేళ్ళు కుట్టినా కానీ ఎర్ర గోంగూర అనేది మెడిసిన్ లాగా కాబట్టి దీనివల్ల చాలా ప్రయోజనకరం ఉంటుంది. వేస్తున్నాను పచ్చడికి తగినంత ఉప్పు వేస్తున్నాను.